ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కళింగులు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళే ఇంటర్నెట్లో వాళ్ళ డేటా ఇచ్చుకున్నారు. వాళ్ళు రాజులము, సామంత రాజులము, ఆస్థాన విద్వాంసులం, మహాపండితులం అని వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళే బయోడేటా పెట్టుకున్నారు. మనం పెట్టిన బయోడేటా కాదు. వాళ్ళు వచ్చి ఆనాడున్న ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కళింగులు వచ్చి అయ్యా అప్పుడు వాళ్ళకు ఎంపీ ఉన్నాడు. స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళనే వాళ్ళకు ఎంపీ ఉన్నాడు. వాళ్ళు అంటే వెళ్ళి ఎస్టాబ్లిష్డ్. ఇంకోటి నా వర్షన్ ఏంటంటే కళింగులు అనేది క్యాస్ట్ కాదు. వాళ్ళు క్యాస్ట్ అయితే బ్రాహ్మణికల్ గ్రూప్ ఎఫ్సీలో ఉండాలి. ఓసీలో ఉండవలసిన గ్రూప్ వాళ్ళది. వాస్తవానికి కళింగ అనేది పదం జాగ్రఫికల్ నేమ్. రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రాన్ని కళింగ రాష్ట్రం అని కళింగ యుద్ధం కాలం నుంచి వాళ్ళ వేరే పేరు. కాబట్టి వాళ్ళను ఇక్కడ కలిపిన వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ పీరియడ్ లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల బార్డర్లో ఉంటారు కాబట్టి బార్డర్లో ఒరిస్సా బార్డర్ వాళ్ళందరూ సొచ్చుకొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. బ్రిటిష్ పీరియడ్లోనే వాళ్ళు ఉద్యోగస్తులు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బీసీఏల మమ్మల్ని చేరితే ఉద్యోగాలన్నీ మేము సంపాదించుకోపోతామని లోపల కుట్ర పెట్టుకొని మన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అక్కడ ఎంపీ వస్తే మా అప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులే కదా అందరూ. వాళ్ళు ఏం చేసిండ్రు, బీసీఏల కలిపారు. బీసీఏల కులాలు ఏంటి, సెమీ నోమాడిక్ క్యాస్ట్లు, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటాం, సంచార జాతులు, డీనోటిఫైడ్ క్యాస్ట్లు, ఇన్ని ఉన్నాయి ఇందులో. ఇక్కడ సెమీ నోమాడిక్ క్యాస్ట్లు అంటే కుల వృత్తి, గంగపుత్రుడు. 6 నెలలు చేపలు దొరుకుతాయి, 6 నెలలు దొరకవు. సంవత్సరాంతం దొరికే వృత్తి కూడా కాదు. గంగిరెడ్ల వాళ్ళు బాలకాంతలు భిక్షాటన, 6 నెలలు భిక్షాటన పోతారు, 6 నెలలు ఇంటికి ఆడు ఉంటారు. ఎందుకంటే భిక్ష రైతులు వేయాలి కాబట్టి రైతులు 6 నెలలు వ్యవసాయంలో ఉంటారు. వాళ్ళ పంటలు ఎప్పుడు వస్తాయి, దసరా తర్వాత పంటలు స్టార్ట్ అవుతారు. దసరా నుంచి ఉగాది దాకా వాళ్ళు భిక్షాటనకు బయలుదేరుతారు. ఇలాంటి వృత్తులు ఇల్లు ఉన్నాయి. మాట చెప్తున్నా. కొన్ని వాల్మీకి పోయా, వాస్తవానికి ఎస్టీ తెగాది, కుల వృత్తి లేదు. బీసీఏలకు పడి అప్పుడు ముఖ్యమంత్రికి ఓ మాట వినలేదట మా బోయర్లు, తీసుకొచ్చి కోపం వచ్చి తీసుకొచ్చి బీసీఏల పడేసిండు, ఎస్టీ నుంచి తీసుకొచ్చి. ఇప్పటివరకు దానికి పరిష్కారం లేదు. అదే ఓసారి ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు గతంలో ముఖ్యమంత్రి రెడ్డి, ఎందుకు మళ్ళీ నీల సంజయ్ రెడ్డి గారు. నీల సంజయ్ రెడ్డి సుఖమైన వ్యక్తి ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. మనం చాలా మోసం చేసిండు. గౌరవం ఇవ్వాలి, మనం సంస్కారం లేకుండా బిహేవ్ చేయకూడదని. అంతే, పదవికి గౌరవం ఇస్తాం. ఆయన చేసిన పని ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించొద్దు కూడా. అది వేరే, ఆ భాష వేరే ఉంటాయి. తర్వాత అయితే ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి కులాలు ఉన్నాయి. గంగిరెడ్ల వాళ్ళని ఇప్పుడు చదువుకోమన్నా కూడా మాకు చదివేందుకు, మాకు దేవుడు చెప్పిండు గిట్నే ఆడుకొని బతుకుమని, ఎట్లా ఆడించుకోమని బతుకుమని అని చెప్తుంటే వాళ్ళు ఇంకా నమ్మటం లేదు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా వాళ్ళ వృత్తిని మారటం లేదు, వాళ్ళు మేము చెప్పినా వినటం లేదు. ఇలాంటి వాళ్ళ రిజర్వేషన్ ఈ అడ్వాన్స్ కమ్యూనిటీ ఉన్నోళ్ళు ఇప్పటివరకు కొల్లగొట్టుకుపోయారు. కొల్లగొట్టుకొని చెప్పినాం. ఇవాళ హైదరాబాద్లో డైరెక్టరేట్, సెక్రటరియట్ లో మీరు సర్వే చేస్తే 40 to 60% గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కళింగులే ఉన్నారు. సర్వే చేసుకోండి అని చెప్పాం. యాజ్ అంటిల్ టుడే ఇవన్నీ బీసీఏ రిజర్వేషన్ కొల్లగొట్టుకపోయి సంపాదించుకున్న ఉద్యోగాలు వాళ్ళవు. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కుట్రలో భాగంగానే మనం ఎంటర్ అయిన పోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చెప్పడం జరిగింది కమిషన్ ముందు. ఇప్పుడు కమిషన్ లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బీసీ కమిషన్ లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కమిషన్ లో అది చెప్పండి, ఇంత అన్యాయం. అది పరిస్థితి. నిరంజన్ గారు ఒక మాట అన్నాడు. నిరంజన్ గారు ఏమన్నారంటే, అవునండి మీరు అనేది బాగానే ఉంది, మరి వాళ్ళు హైదరాబాద్నే పుట్టినాం, హైదరాబాద్నే పెరిగినాం అంటాను, ఏం చేద్దామండి అన్నాడు. అంటే మీరు ఏమనుకోవద్దు అనేది భావించొద్దు. కాబట్టి ఒక మాట చెప్తాను. మొన్న పార్లమెంట్ లో జరిగిన డిబేట్ మమతా బెనర్జీ వర్సెస్ హోమ్ మినిస్టర్ అమిత్ షా జరిగిన చర్చ చెప్తాను. బంగ్లాదేశ్ నుంచి సొరుబాటుదారులు బంగ్లాదేశ్ వాళ్ళందరూ బెంగాల్లో స్థిరపడ్డారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కొంతమంది అందరూ వచ్చింది. మమతా బెనర్జీ అన్న స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు 50 సంవత్సరాల పాటు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, ఓటు హక్కు ఉంది, ఇప్పుడు బొమ్మంటే ఎక్కడికి పోతారు, మన భారతీయులే కదా అని ఎక్కడికి వచ్చింది అని మమతా బెనర్జీ అంటే నేను ఒక మాట చెప్పాను. కాబట్టి అమిత్ షా గారు ఉండి
అవునండి, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, 200 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళని పిలిచి కూడా అన్ని ఇద్దామా వాళ్ళకు, వాడు మావోడే అందామా, ఇప్పుడు భారతీయుడు అందామా అన్నాడు అని అమిత్ షా అన్నాడు. ఈ మాట నేను చెప్పడం జరిగింది నిరంజన్ గారికి. ఓకే, పాపం కొద్ది తడబడ్డట్టు అయిపోయినారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి స్థానికులే అనడానికి వీల్లేదనడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.